అంటే నాకు ఎదురైనటువంటి ఒక సంఘటనను, నేను చూసినటువంటి ఒక సంఘటనను, దాని ద్వారా నేను గ్రహించినటువంటి ఆ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, నిజంగా నిన్న మొన్నటి దినమున నేను మహబూబ్ నగర్‌కు వచ్చినప్పుడు ఒక బొలెరో వెహికల్ వెళ్తా ఉంది. వెళ్తా ఉంటే బస్ స్టాండ్ దగ్గరలోనే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. జరిగితే ఆ యొక్క చిన్న పాప ముస్లిం వాళ్ళ యొక్క తల్లి అనుకోకుండా వారికి యాక్సిడెంట్ జరిగింది. పాపకు ఎవరికో దెబ్బలు తాకినాయి. అయితే వెంబడే వారి యొక్క ఇంకా ముస్లిమ్స్ అంటే ఎలా ఉంటారంటే ఒకనికి జరిగితే అందరొస్తారు. వచ్చిన తర్వాత వాడిని కొట్టిండ్రు. ఈ డ్రైవర్‌ని కొట్టిండ్రు. తర్వాత వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిండ్రు. నేను కొద్దిగా దూరంలో ఉన్నా. ఆ బొలెరో వాహనం మీద ఏమని రాయబడి ఉందంటే, యెహోవా నా కాపరి అని రాయబడ్డది. నేను దాన్ని చూసినప్పుడు అరే! ఇది మా బండే గదా! అని హ్మ్. నాకనిపించింది. తర్వాత మై గాడ్ ఈస్ గ్రేట్ అని రాయబడింది. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు గదా! అని నేననుకున్నా. కానీ అందులో ఉన్నటువంటి ఆ డ్రైవర్ పరిస్థితిని నేను దగ్గరికి వెళ్లి చూసినప్పుడు తను ఎలా ఉన్నాడు అనంటే, చాలా మత్తులో హ్మ్. ఉన్నాడు. కొడతా ఉన్నారు. తనను కొడతా ఉంటే అతను దండం పెడతా ఉన్నాడు అంతే. ఆయన ఎంత మత్తులో ఉన్నాడంటే అంత మత్తులో ఉన్నాడు. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం తన మత్తేమో అని అనిపిచ్చింది. దాని ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏమిటంటే, దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక పాఠం ఏమిటంటే, యెహోవా నా కాపరి, మై గాడ్ ఈస్ గ్రేట్ అని రాయబడ్డటువంటి ఆ వాహనం యొక్క యజమానియేనా దాన్ని నడిపేది? లేకపోతే ఆ యజమాని తన యొక్క వాహనాన్ని వేరే వారికేమైనా ఇచ్చాడా? ఆ కొటేషన్ అంటే ఆ యొక్క వాహనం యొక్క యజమాని అందులో ఉంటే సరిపోయేదేమో. కానీ, ఆ వాహనాన్ని నాకనిపించింది వేరే వ్యక్తికిస్తే, నిజంగా వాడు తాగొచ్చు, తిరగొచ్చు, ఆ! ఏమైనా జేయొచ్చు. అలాంటి వాడు ఆ బండిని నడిపితే ఏమైనా అవుతది. కనుక దాని ద్వారా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 16వ వచనాన్ని మనం పరిశీలిస్తే గనక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు అని దేవుని వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. అనగా ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో అది ఒక వాహనం లాంటిది. ఆ యొక్క శరీరంలో ఉండాల్సింది ఆ యజమానుడు మాత్రమే. ఆ యజమానుడు కాకుండా మనం ఒకవేళ చాయిస్ ఇస్తే గనక ఎవరైనా రావడానికి ఆస్కారం ఉంది. అపవాది రావచ్చు. ఇంకా ఏదైనా రావచ్చు. కనుక ఈ యొక్క దేహము ద్వారా, ఈ యొక్క దేహం అనేటటువంటిది కేవలం ఆయన యొక్క వెహికలు, ఆయన యొక్క ఆలయము. కనుక ఈ దేహంలో ఉండాల్సింది కేవలం మన యజమానుడు మాత్రమే అని నేను జ్ఞాపకం చేసుకున్నా. ఒకవేళ యజమానుడు మన యొక్క దేహంలో లేకపోతే మనం ఒకవేళ చాయిస్ ఇస్తే అపవాది రావడానికి ఆస్కారం ఉంది. సాతానుడు రావడానికి ఆస్కారం ఉంది. అప్పుడు ఈ యొక్క దేహాన్ని ఎక్కడికెక్కడికో నడిపిస్తా ఉంటాడు. జరగరాని సంఘటనలు జరుగుతాయి. జరగరాని యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. అప్పుడు ఎవరికి అవమానం అంటే, ఆ యొక్క యజమానునికి అవమానం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు, నేను, మనం అందరం ఒక మానవునిగా, మనం దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, మన యొక్క దేహము దేవుని ఆలయము. మనలో ఉండాల్సింది దేవుడే తప్ప, దేవుని క్రియలే తప్ప, ఇంకా వేరే ఏవియు ఉండడానికి ఆస్కారం లేదు. ఎంత అంటే అనగా మనం చేసేటటువంటి ప్రతి పని, మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట, ఎందుకనగా మనం సంఘంలో ఉంటా ఉన్నాం. సమాజంలో ఉంటా ఉన్నాం. మనం ఎందుకంటే ప్రత్యేకించబడినటువంటి వారం. నేను అనుకోని అంటే స నేను కరెక్ట్ వేలో వెళ్తా ఉన్నానో లేదో నాకైతే తెలియదు. మెసేజ్ పరంగా. దేవుడు నాకిచ్చినటువంటి తలంపును బట్టి నేను చెప్తా ఉన్నాను. అయితే దేవుని యొక్క
ఈ మన శరీరం దేవుని ఆలయం కనుక మనలో ఉండాల్సింది దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆలయాన్ని ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. ఎందుకనగా నిజంగా మనం ప్రత్యేకించబడినటువంటి వారము. కేవలం ఆయన పని కొరకు, ఆయన యొక్క పిలుపును అందుకున్నటువంటి వారము. ఆయన ప పరిచర్య జేయడానికి, ఆయన మాటలను మనం వివరించడానికి, ఆయనను మనం పరిచయం జేయడానికి ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఒక వ్యక్తి సాధారణంగా మనం ఒక పాటను వింటామున్నాం. ఏమిటి ఆ పాటంటే, స్తుతించుట స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళు నన్ను పోషించిన తండ్రి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నిజంగా రాయబడ్డటువంటి పాటలో మన యొక్క బ్రతుకు ఆయనను స్తుతించడానికి, మన యొక్క బ్రతుకు ఆయనను పరిచయం జేయడానికి, మన యొక్క బ్రతుకు కేవలం ఆయన నామానికి ఘనత తీసుకురావడానికే అని మనం జ్ఞాపకం చేసుకోవాల. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తిని జూసినప్పుడు నిజంగా దేవునికే అవమానం గదా! పేరైతే రాయబడి ఉంది. ఆ వాహనం మీద పేరైతే రాయబడి ఉంది. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, ఇంకా ఆ బండిని జూసి వీడే అనుకుంటారు. ఒకవేళ అందులో ఉన్నది మరి యజమానియో తెలవదు, వేరే వారో తెలియదు. కానీ చూసిన వాళ్ళల్లో ఏమనుకుంటారంటే వాని బండిని బట్టి వీడే ఆ యజమాని, వీడింత తాగుబోతు గదా! పేరు మాత్రం రాసుకున్నాడు గదా! అని ఎందరో అనుకోవచ్చు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు, నేను, మనమందరము దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనమందరము డెఫినెట్‌గా అంటే దేర్ ఈస్ నో ఆప్షన్ ఎట్ ఆల్ టు లివ్ ఇన్ ఎ అదర్ వే. కేవలం ఆయన మన యజమానుడిగా ఉండి అందుకొరకే ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈరోజు మనం ఎన్నో రకాలుగా మనకెన్నో అధికారాలుంటాయి. కానీ అది లోకపరంగా. కానీ సమస్తానికి మన జీవితానికి ఆధారం ఆయననే. ఆయన అధికారంతో మాత్రమే మనం ప్రతి అడుగు వేయాల. ప్రతి మాట మాట్లాడాలి. ఎక్కడ నిలబడినా ఆయన అధికారంతో మాత్రమే. ఆయన అధికారానికి మనం లోబడుతూ ఉండాలి. మన ప్రవర్తన అంతటి యందు ప్రవర్తన. ఈ క్యారెక్టర్ అనేటటువంటిది నిజంగా మనకెంతగానో ప్రాముఖ్యమైనటువంటిది. అవసరమైనటువంటిది. ప్రవర్తన అంటే యోసేపు జ్ఞాపకం రావచ్చు. తన ప్రవర్తన అంతటిలో నిజంగా దేవుని యొక్క అధికారానికే లోబడతా ఉన్నాడు. ఒక యోసేపును గనుక ఒకవేళ మనం గనుక తీసుకుంటే, యోసేపు తన ప్రవర్తనలో దేవుని యొక్క అధికారానికి ఏం జెప్తా ఉన్నాడో అదే జేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకంత అధికారం ఇవ్వబడ్డది. కానీ తన యొక్క పోతిఫర్ భార్యను మాత్రం అధికారంలోకి తీసుకోలేదు. నిన్ను అంటే నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అన్నట్టుగా యోసేపు ప్రవర్తిస్తా ఉంటాడు. కనుక ఎక్కడ కూడా తన జీవితంలో అపవాదికి చోటివ్వకుండా అనగా ఈ లోకమైనటువంటి వాటికి చోటివ్వకుండా అధికారంలో దేవుని యొక్క అధికారం కిందనే తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ యొక్క యజమానుడు, నా యొక్క యజమానుడు. మన దేహంలో ఉండాల్సింది కేవలం దేవుడే. ఎందుకంటే ఆయననేమి ఏమన యజమానుడు. ఆయన మనను పుట్టించినటువంటి వాడు, పోషించేటటువంటి వాడు, కాపాడుతూ ఉన్నటువంటి వాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మనం కళ్ళు తెరిచి దేవుని సన్నిధిలో నిలబడ్డామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయననే మన యజమానుడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడతా ఉన్నాం. ఆయన యొక్క అధికారం కింద మనం ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేయబడతా ఉన్నాం. కనుక మన జీవించేటటువంటి ఈ జీవితంలో, మన ఈ లోక ప్రయాణంలో కేవలం దేవుని నామ మహిమార్థమై, ఎందుకనగా ఈ యొక్క దేహము దేవుని ఆలయం. ఇంకా వేరే ఆలోచన ఇంకా రెండవ ఆలోచననే లేదు. కనుక మన దేహంలో ఉండాల్సింది దేవుడు మాత్రమే. ఆయన క్రియలు మాత్రమే. ఆయన మాటలు మాత్రమే. అందుకొరకు ఒక వ్యక్తి ఒక పాట రాశాడు. ఏమిటి ఆ పాటంటే ఆహ్, పాటుంటది కదమ్మా! మాట్లాడేదాన్ని కాదు తల్లి. పాట జ్ఞాపకం రావట్లేదు. కాదమ్మా. నిజంగా.
మంచిది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆ పాట జ్ఞాపకం రావట్లేదు. ఆ, నీ నీ పాటలే పాడేదాన్ని. నీ యేసయ్య పాటలే పాడుకుందాం, యేసయ్య మాటనే మాట్లాడుకుందాం, యేసయ్య పాటలే పాడుకుందాం, యేసయ్య మాటలే మాట్లాడుకుందాం, యేసయ్యలోనే జీవం, యేసయ్యయే నా ప్రాణం, యేసయ్యలోనే జీవం, యేసయ్యయే నా ప్రాణం, యేసయ్య పాటలే పాడుకుందాం, యేసయ్య మాటలే మాట్లాడుకుందాం. కనుక ప్రియమైన దేవుని సంగమం, ఈ యొక్క దేహం అనేటటువంటి ఈ యొక్క ఆలయంలో నిజంగా దేవుడే గనక ఉంటే ఈ యొక్క ఆలయం ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. ఆ వాహనంలో గనక ఒకవేళ డ్రైవర్ ఉంటే, అంటే సొంత డ్రైవర్ ఉంటే ఆ వాహనాన్ని ఎంతో చక్కగా తీసుకొని పోయేటటువంటి వాడేమో. కనుక ఈరోజు మన దేహంలో గనక, మన జీవితంలో గనక దేవుడు ఉంటే నిజంగా ఎంత చక్కగా వెళ్తది మన జీవితం. ఇంకా ఎంత పర్ఫెక్ట్‌నెస్ అంటే అంత పర్ఫెక్ట్‌నెస్‌గా మన జీవితం వెళ్తా ఉంది. మన మాట తీరు కావచ్చు, మన యొక్క మన మాట, మన క్రియ ఏది ఏమైనా ఆహ్, అది ఎంతో పర్ఫెక్ట్‌గా నడిపించబడతా ఉంటదని జ్ఞాపకం చేస్తూ, అనుకోని రీతిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ, పెద్దలకందరికి మన యొక్క జూమ్ కుటుంబంలో ఉన్న పెద్దలకందరికి వందనాలు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా ఫిలిప్ అన్న గారికి, అదేవిధంగా గంధపాలన్న గారికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ దేవుని మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యంను ఆశీర్వదించును గాక.